ఉపాసన చెప్పాడు, వాళ్ళన్నింటినీ కూడా నిషేధించాడు. నిషేధించి చివరి ఏం చెప్పాడు? సత్తు నుండి పుట్టదు, అసత్తు నుండి పుట్టదు అని చెప్పాడు. అసలు పుట్టుకే లేదని చెప్పాడు. మరి కనిపిస్తుంది కదా అంతా మాయే కానీ నిజం కాదని చెప్పాడు. అంతే స్టోరీ. సృష్టి కనిపిస్తుంది కదా అంటే ఇదంతా మాయే, అంతేగాని సత్తు నుండి పుట్టలేదు, అసత్తు నుండి పుట్టలేదు, ఏది పుట్టలేదు, పుట్టికే లేదు, కేవలము అజాతమై ఉన్నది. ఈ అజాతవాదాన్నే అద్వైత ప్రకటనంతా కూడా ఈ ప్రకటనంతా చెబుతుంది. ఏది పుట్టను లేదు, పుట్టించను లేదు, పుట్టికే లేదు. కనిపిస్తుంది కదా అంటే అది మాయ చేతన అలా కనిపిస్తుంది కానీ మిథ్యాప్రతీతి, తాడు యందు పాము వలె అది మాయ చేతనే కనిపిస్తుంది కానీ నిజానికి ఏ వస్తువు పుట్టుక లేదు. అందువల్ల సత్కార్యవాదులు ఏదైతే చెబుతున్నారో సత్తు నుండి పుట్టింది, సత్తు వికారించింది పుట్టింది, ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా అది సత్తు నుండి ఏమీ పుట్టదు. అసత్తు నుండి పుట్టడానికి అది హాస్యాస్పదం. వంధ్యాపుత్రుడిలాగా అసత్తు నుండి పుట్టడం ఏమిటి? అసత్తు నుండి పుట్టదు, సత్తు నుండి పుట్టదు, ఏది పుట్టనే లేదు. పుట్టిక కనిపించింది అంటే అది కేవలము మాయా వికారమే. ఈ మాయా వికారం ఎందుకు అంటే నీకు కనిపించింది కాబట్టి అవిద్య చేత, అవిద్య చేతే ఈ మాయ కనిపిస్తున్నది. అందువల్ల నువ్వు శృతులు బాగా విచారిస్తే ఆ అవిద్య తొలగిపోతుంది. అవిద్య చేత కలిగిన మాయ కూడా, అవిద్య తొలగిన సమకాలంలో మాయ కూడా తొలగిపోతుంది. అందువల్ల ఇక్కడ ఏమీ పుట్టను లేదు, ఉన్నది బ్రహ్మమే, శాంతమైన బ్రహ్మమే. ప్రపంచోపశమం శాంతం అద్వైతం అని ఈ రకంగా ఇంతవరకు చెప్పి ఈ అద్వైత ప్రకరణలో అజాతవాదాన్ని ఇంతవరకు గట్టి చేశాడు. ఇంతవరకు గట్టి చేశాడు. చేసి అంటే మెలకువ అనేది మనకి చాలా ప్రగాఢంగా గట్టిగా ఉంటుంది. స్వప్నము మిథ్య అనేస్తాము, నిద్రని తమస్సు అనేస్తాం. ఆ రెండింటిని గాలిపటంలా వదిలేస్తాం, దాని గురించి విచారించాం. మనకి మెలకువే గట్టిగా పట్టి ఉంటుంది. ఇది మెలకువ అని గుర్తించాం. అదే సృష్టి రహస్యం. మెలకువ అని గుర్తిస్తే వాడు బ్రహ్మైపోతాడు. మళ్ళా వాడు కామకుడై ప్రపంచాన్ని పంచడానికి మిగలడు. అవిద్యావంతుడు ఉంటేనే ప్రపంచం పెరుగుతుంది. అందుకే ఇది మెలకువ అని తెలియకూడదు. అదే మాయ. మమ మాయ దురచ్చయ అంటే ఇది మెలకువ అని తెలిస్తే వాడు మాయని దాటిపోతాడు. ఆ మాయని దాటకుండా ఉండడానికి అవిద్యావంతుడు మాయలో ఉండడానికి ప్రపంచంలో పెట్టాడు. ప్రపంచంలో పెట్టాడు కాబట్టి ప్రపంచాన్ని తీయడానికి కూడా శృతిమాత కిందకి దిగి ప్రపంచం ఎలా వచ్చింది అనేది ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని అనేక రకమైన శృతివాక్యాల చేత ప్రపంచాన్ని ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే మాయ చేత మాయ చేత మాయ చేత అని చెప్పింది. ప్రపంచ నిర్ధారణ అయిపోయింది. ఈ ప్రపంచం సత్తు నుండి రాలేదు, అసత్తు నుండి రాలేదని చూపించాడు. ప్రపంచం పని అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం అనేది ఎక్కడ ఉన్నది అనే ఆలోచన కలిగినప్పుడు ప్రపంచం తీశాడు కదా, మరి ప్రపంచం ఎక్కడ ఉన్నది, ఎక్కడ కనిపిస్తుంది? మెలకువలో కనిపిస్తుంది. మెలకువలో కనిపిస్తుంది అనగానే ఒక స్థాయి ఎదిగాడు సాధకుడు. ప్రపంచం మెలకువ అనే మూటలో పెట్టి మెలకువ దగ్గరికి వచ్చాడు. కరెక్టే. స్వప్నంలో కనిపించే ప్రపంచం స్వప్నం లోపట ఉంది. స్వప్నాన్ని మనం చూస్తున్నాం. స్వప్నాన్ని, స్వప్న ప్రపంచాన్ని రెండింటిని చూస్తున్నాం. స్వప్నానికి ఆవల ఉండి స్వప్నాన్ని, స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ రకంగానే మెలకువ కావల ఉండి మెలకుని, మెలకువ ప్రపంచాన్ని చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ ప్రపంచ నిర్ధారణ, పుట్టుక, చావు, సత్తు, అసత్తు అన్నీ అయిపోయాయి. ఇది మాయాకల్పనే. ఈ మాయాకల్పనకి బేస్మెంట్ ఎవరు అంటే మెలకువ. ఇప్పుడు ఆ మెలకువని విచారించాలి. మెలకువ లాంటి మెలకువ ఇంకొకటి ఉన్నది, స్వప్నం. దానిని విచారించాలి. ఈ మెలకువ స్వప్నము విచారిస్తే కానీ టోటల్ తన స్వరూపం ఏమిటో తెలియదు. ఇంకా ప్రపంచం గురించి మీరు మర్చిపోవాలి. ఏది మనం పాఠం చెప్పుకున్నామో ఆ పాఠము ఎంతవరకు చెప్పిందో దాని గురించి మర్చిపోవాలంటే దాన్ని అక్కడ పెట్టి నెక్స్ట్ పాఠానికి వస్తున్నప్పుడు దాని దగ్గరికి రావాలి. ఇంతవరకు
ఈ సృష్టి ఎలా జరిగింది? సృష్టి అంటే ప్రపంచం. సృష్టి కార్యాన్ని అంతటినీ కూడా విచారించింది. సృష్టి అనే కార్యానికి కారణం ఎవరు? ఎవర్రా? సృష్టి అనే కార్యానికి కారణం ఎవరు? మాయయే కానీ బ్రహ్మము కాదు. బ్రహ్మము నిష్కళమై, నిర్వికారమై, అజమై, రెండవది లేని, అద్వితీయమై, తనకు తానుగా ఉన్నది. తనలో ఏ మార్పు లేదు. తనకు సృష్టించాలని కోరిక లేదు, సృష్టించబడాలని కోరిక లేదు, సృష్టించుట అనే క్రియ లేదు. అని ఏమీ లేని నిర్వికారమై, అద్వితీయమై, అజమై ఉన్నది. ఆ బ్రహ్మతత్వాన్ని బ్రహ్మముగా తోచక అది వికారంగా కనిపించినప్పుడు అది మాయ చేతనే కానీ నిజానికి బ్రహ్మము యొక్క వికారము కాదు. హరిద్వార్లో ఒక ఆశ్రమానికి వెళితే అక్కడ అనేక అద్దాలు ఉంటాయి. మధ్యలో ఉన్నాం అనుకోండి, అనేక రకమైన స్వరూపానందులు అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అది అద్దముల యొక్క వికారమే కానీ వ్యక్తిలో ఏ రకంగా వికారము కాదో ఆ రకంగానే వికారము చూచేవాడిలో వికారమే కానీ బ్రహ్మములో ఏ వికారము పొందలేదు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందులో సృష్టి అనేది మాయ చేతనే అనేది జాగ్రత్తగా గుర్తుగా నిశ్చయంగా ఉంచుకొని ఈరోజంతా అది మననం చేసి దాన్ని వదిలిపెట్టి నెక్స్ట్ అధ్యాయానికి వచ్చేయాలి. నెక్స్ట్ అధ్యాయం అంటే అధ్యాయం మారిపోయిందని కాదు, నెక్స్ట్ థాట్ మారిపోయింది. నెక్స్ట్ థాట్ ప్రపంచమంతా కూడా విచారించి ప్రపంచానికి కారణం ఎవరు, ఎక్కడ ఈ ప్రపంచం తోస్తుంది? మెలకువలో తోస్తుంది. మేలుకుంటేనే తోస్తుంది. మెలకువలోని ఈ ప్రపంచం ఉంది. ప్రపంచం అంతా నిర్ధారణ చేస్తుంది ఇది మాయే, కేవలము మిథ్యాప్రతీతి అని దాన్ని విచారించి దాన్ని శోధన చేసి దాన్ని పిప్పి చేసి మిథ్యాప్రతీతి అని తెలుసుకుని దాన్ని వదిలేశాం. అది ఎక్కడ మిథ్యాప్రతీతి కనిపిస్తున్నది అంటే మెలకువలోనే కనిపిస్తుంది. మెలకువలోనే కనిపిస్తుంది లేదా కళలో కనిపిస్తుంది. ఆ రెండిటి గురించి రేపటి నుంచి చర్చ, రేపటి నుంచి చెప్తాం. ఓం సహనా వతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.